సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు చేస్తూ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ నీ జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యామంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అసలు ఎమ్మెల్యే అవటానికి కారణం కూడా మోదీ గారి ఐడియా ఏంటంటే చంద్రబాబు నాయుడిని కొంతకాలం చూశాడు, ఆయన నాడేంటో తెలుసుకున్నాడు, అంత చక్కగా ఆయన పక్కన పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాయుడు చూశాడు, ఆయన నాడేంటో తెలుసుకున్నాడు, ఆయన్ని కొంత పక్కన పెట్టాడు. ఈ పవన్ కళ్యాణ్ అతనికి అసలు ఏమీ తెలియదు. ఏదో పోతే కొబ్బరి చెప్పుక దొరికింది, దాన్ని ఎలా కొట్టుకోవాలో ఏ విధంగా చేయాలో అన్న తప్పనిడిచి అసలు ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు. ఆయన అక్కడ ఏ విధంగా మాట్లాడితే ఆయన వచ్చి ఇక్కడ ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. కానీ నిజానికి మనం చిత్తశుద్ధితో మనం అది చేద్దాం ఇది చేద్దాం అని ఆలోచన లేదు. అదేమంటే తాట తీస్తా, తోలు ఒలుస్తా, తొక్క తీస్తా. ఈయన వెళ్ళి ఎక్కడ ఈ కబాళ ఉంది చూడు, వాటిలోకి వెళ్ళిపోయి మేకలకి గొర్రెలకి తోళ్ళు తొక్కలు ఒలుచుకుంటే బెటరు, అంత తప్పని ఏం లేదు. సార్ దీనికి సంబంధించి కూడా నాదెండ్ల మనోహర్ గారు నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి కోడికత్తికి ఎక్కువ కొట్టలకు తక్కువ అనే మాట అంటే ఏంటంటే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఆ విధంగా మాట్లాడుతున్నారు. కానీ నాదెండ్ల మనోహర్ గారు ఒకప్పుడు ఒక టైపు మాట్లాడతాడు, ఇప్పుడు ఇంకో టైపులో మాట్లాడుతున్నాడు. కొద్దిసేపు ఏమో వైసీపీ అంటున్నాడు, కొద్దిసేపు ఏమో తెలుగుదేశం అంటున్నాడు, అంతకుముందు ఆ పార్టీ అన్నాడు, ఈ పార్టీ అన్నాడు. ఒక పార్టీలో నిలకడగా ఉండి మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. జనసేన పార్టీకి 21 స్థానాలు గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయి అంటూ గుర్తింపుతూ నీకు 11 స్థానాలు వచ్చినాయి. జనసేనకి 21 సీట్ వచ్చిందంటే అది నిజానికి ఎలా వచ్చిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. 21 సీట్ వచ్చిందా అంటే అంతకుముందు నువ్వు 2 సార్లు పోటీ చేసావు, 2 సార్లు ఒక్కొక్కసారి 2 చోట్ల చేసావు, ఒక్కసారి కూడా నీకు కనీసం ఓటింగ్ అనేది లేకుండా పోయింది. మరి ఇవాళ వచ్చిందంటే అది ఎందుకు వచ్చింది? మొత్తం అది ఎంత జరిగిపోయింది. ఇక దాని గురించి సీట్లు వచ్చినాయా లేకపోతే ఎన్ని వచ్చినాయా అంటే అసలు నువ్వు ముగ్గురితో కలిసి ఉన్నావు, ఏ వస్తాయి సీట్లు? ముగ్గురు మీద కనీసం మనిషికి వేసుకున్న ఒకళ్ళ మీద కాదు, ఒకళ్ళ మీద అభిమానమైనా ఓటు పడుతున్నట్టు. ఈయన ఒంటరిగా నిలబడ్డాడు కాబట్టి నేను గెలిచినంత వరకు చాలు అనుకున్నాడు, ఆ విధంగా గెలిచాడు. అంతేగాని నేను ప్రతిపక్షంలో ఉండి నేను ఇది చేసా అది చేసా అనే కంటే నువ్వు పెట్టిన సంక్షేమాలకు నిజం నమ్మారు ఆడవాళ్ళు. అబ్బో గ్యాస్ బండ్లు వచ్చేస్తున్నాయి, అబ్బో ఫ్రీ బస్ వస్తుంది, అమ్మ మనకు 15,000 వస్తున్నాయి, పిల్లలకి అమ్మఒడి వస్తుంది, పెద్దవాళ్ళకి ఇది వస్తుంది అని చెప్పావు. కనీసం నిజానికి చెప్పాలంటే ఇవాళ చదువుకునే పిల్లలకి ఫీజు రిమైండ్మెంట్ అనేది కనపడట్లే. కాలేజీలో చదవని, హై స్కూల్లో చదవని, ఎలిమెంటరీ స్కూల్ చదవని, సరైన భోజన వసతి లేదు, ఫీజు రిమైండ్మెంట్ అన్నారు. ఏది దాని గురించి అసలు ఆ ప్రస్తాపన లేదు. చదువుకునే విద్యార్థులు మధ్యలో చదువు ఆపేసి కూలి పనులకు 4 పనులకు పోతున్నారు తప్పనేసి. నిజంగా నువ్వు విద్యార్థులకు నువ్వు మేలు చేసింది ఏంటి? కావాల్సింది ఏంటంటే ఇవాళ నువ్వు ఏ పార్టీ అయినా కానీ, ఏ నాయకులైనా కానీ, ఏదైనా కానివ్వండి, పేదవాడికి ఆరోగ్యము, చదువు, ఈ 2 ముఖ్యం. ఈ రెండింటిని కూడా నువ్వు శూన్యం చేస్తున్నావు. నువ్వు ఇంకేం చెప్తావు? సార్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో గడిచిన ప్రభుత్వం కూడా 9 నెలల కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళకే పథకాలు ఇవ్వకపోవడానికి మీ అమ్మ సొమ్మ అంటే మీ బాబు గారు సొమ్మ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళకి పథకాలు ఏమి ఇవ్వద్దు అన్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ మీ బాబు గారు సొమ్మ అంటూ కూడా వ్యాఖ్య. నిజమే, ఆ ఇచ్చే సొమ్ము అంతా కూడా ప్రజలది. ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వాలా, తర్వాత సంగతి ప్రజలకు ఇచ్చేది ఇవ్వని తర్వాత సంగతి. నువ్వు ఎంతవరకు పరిపాలన న్యాయంగా చేస్తున్నావో ఎవరికి తెలియట్లా. ఎంతసేపు వైసీపీ వాళ్ళని ఇచ్చాము, వైసీపీ వాళ్ళని కొట్టాము, వైసీపీ వాళ్ళకి చూసాము, వాళ్ళు ఎట్లా చేశారు, వీళ్ళు ఎట్లా చేశారు, ఈ సబ్జెక్ట్ మీదే మాట్లాడుతున్నావు. కానీ మనం ఎంతవరకు వెళ్తున్నాం, మన తర్వాత మన పార్టీ కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఆ సబ్జెక్ట్ మీద నువ్వేం మాట్లాడుతున్నావు. ఆ కార్యకర్త ఈ కార్యకర్త కలిసిమెలిసి పోతూ ఉన్నప్పుడు వాళ్ళపై వాళ్ళకే శత్రుత్వం అనిపించుతున్నావు. నువ్వు చేసేది అంతసేపు అదే చేస్తున్నావు. నువ్వు డబ్బులు ఇచ్చావా ఈ లేదా తర్వాత సంగతి. అసలు వైసీపీ వాళ్ళే కాదు, టీడీపీ వాళ్ళకే ఇవ్వట్లేదు. వాళ్ళకి ఇస్తున్నామని గ్యారెంటీ ఏంటి? వాళ్ళకే ఇవ్వట్లేదు. కాకపోతే పేరుకి మాత్రం నువ్వు అది ఇది అని చెప్తున్నావు, అంతకు తప్పని ఏమి లేదు. గడిచిన 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం 73,000 కోట్లు అప్పు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూటమి ప్రభుత్వమే ఎక్కువ అప్పు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నిజమే, అప్పు చేసిన మాటకు 100% నిజం అది. ఎందుకంటే
నీవు సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా రకరకాల అప్పు చేసి రకరకాలు చేసి అదేమంటే నేను బడ్జెట్ చాలా తక్కువగా ఉంది, వైసీపీ వాళ్ళు లాస్ చేశారు, వైసీపీ వాళ్ళు అప్పులు చేశారు, నేను తీర్చుకోవాలని వైసీపీలో 5 ఏళ్లలో కూడా వాళ్ళు చేయలేని అప్పు నువ్వు ఇతర చోట్లకి వెళ్ళి అప్పు తీసుకొచ్చి పెట్టావు, తీసుకున్నావు. అదేమంటే నేను ఈ అప్పు అంతా తీరవాలి, అవన్నీ చేయాలంటే కొంత నేను వేరే దానికి పెట్టుబడులు పెట్టాలి. ఆ వచ్చిన దాంట్లో మీ అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తాను అని చెబుతున్నావు. ఎంతసేపు నువ్వు ఖజానా నింపుకోవడానికి చూస్తున్నావు కానీ ప్రజల బాగోగుల మటుకు ఏమీ చూస్తలా. 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా సరే మొత్తం మోసమే చూపించారు అందరూ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. నిజమే, ఆ బడ్జెట్ మోసం చేసింది అనేది పచ్చిగా కనపడుతుంది. నువ్వు బడ్జెట్ను పెడితేటప్పుడే నువ్వు ప్రతిపక్ష పక్ష ఏదైనా అడుగుతున్నారనుకో నువ్వు దానికి అల్లరి చేస్తున్నావు. కానీ ఆ బడ్జెట్కి ఇదిగో ఇంత నిజంగా ఇంత వచ్చింది, ఇంత నేను పెడుతున్నాను, పలానా బడ్జెట్కి ఇంత ఖర్చు పెడుతున్నాను, పలానా బడ్జెట్కి ఇంత ఖర్చు పెడుతున్నాను, ఏ సబ్జెక్టులో కూడా నువ్వు చెప్పలేదు, ఎప్పుడు చెప్పలే. 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా కానీ 2 సార్లు ఏదో సాగు చెప్పావు, అంతేగాని ఒరిజినల్గా బడ్జెట్ని ఇప్పటి వరకు చూపించలే. 18 సంవత్సరాలు నిండిన మహిళ నుంచి 60,000 ఉన్న మహిళలకు నెలవారీగా ఆర్థిక సాయం కింద 1,500 రూపాయలు అందిస్తామని చెప్పావు. వాళ్ళకి బాకీ ఉండిపోయావు, ఇంతవరకు ఆ డబ్బుల గురించి ప్రస్తావన లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, ఏనాడు ఇచ్చావు ప్రజలకి? అసలు ఏనాడైనా ప్రజల గురించి ఆలోచించావా? ఎంతసేపు నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, అక్కడ బాగు చేస్తున్నా, ఇక్కడ బాగు చేస్తున్నా అని చెబుతున్నా కానీ ప్రజల గురించి ఆలోచించేదే లేదు. నువ్వు గద్దెక్కానా, నా కార్యకర్తలు నా తోటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు బాగున్నారా, మేమందరం క్షేమంగా ఉంటే మళ్ళీ ఎన్నికలకి మళ్ళీ మేము 10 రూపాయలు ఖర్చు పెట్టగలం, అప్పుడు మళ్ళీ మేమే పార్టీలో గెలవగలం. ఎప్పుడైతే డబ్బులు ఇస్తారో అప్పుడే ఓట్లు వేస్తారు. ప్రజలందరూ కూడా ఉట్టి గొర్రెలు లాంటి వాళ్ళు, వాళ్ళకేం తెలియదు అనే భావం తప్పనిసి ఏమీ లేదు.